విజయవాడ నగరంలో రవాణా వ్యవస్థ క్రమబద్ధీకరణ కోసం పోలీసులు చేసే ప్రయోగాలు ప్రజానీకానికి సంకటంగా మారాయి. రోజు సుమారు 60,000 మంది నడిచే ప్రధాన జాతీయ రహదారికి అడ్డుకట్ట వేయడంతో స్థానికులు సహా వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు అవతల ఇళ్లు ఉన్న మధ్యలో ఉన్న అడ్డుకట్ట వల్ల 2 కిలోమీటర్లు ముందుకెళ్లి తిరిగి రావాల్సి వస్తుందని వాపోతున్నారు. అడ్డుకట్ట తీయాలంటూ పోరుబాట పట్టారు. విజయవాడ నగరంలోని రహదారులపై రద్దీ నానాటికి పెరిగిపోతోంది. రద్దీని నియంత్రించి రవాణా వ్యవస్థను క్రమబద్ధీకరించడం పోలీసులకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రధాన రహదారులపై రకరకాల ప్రయోగాలు చేశారు. చివరకు రోడ్డు మధ్యలో బారికేడ్లు వేసి రోడ్డును 2గా విభజించారు. దీనివల్ల సమస్య కొంతవరకు పరిష్కారమైనా స్థానికులకు మాత్రం కొత్త చిక్కుల్ని తీసుకొచ్చింది. కృష్ణలంక జాతీయ రహదారిపై వేసిన అడ్డుకట్ట ప్రయోగం వికటించింది. చలసానినగర్, రాణిగారితోట, తారకరామనగర్, బాలాజీనగర్కు చెందిన ప్రజానికం ఇబ్బందులకు గురవుతున్నామని రోడ్డెక్కారు. కమిషనర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా తప్పుగా విషయము. ఇటువంటి 60,000 మంది జనాభా ఉన్నటువంటి 15-16 డివిజన్ల మీద ఉన్నటువంటి జనాభా కూలీ నాలి చేసుకున్నటువంటి వాళ్ళు, నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు, ముఠా పని చేసుకున్న వాళ్ళు, స్కూల్ పిల్లలు, అనేక మంది వ్యాపారం చేసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఈ రోజు ఈ మూసేయడం కమిషనర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైన నిర్ణయం కాదు. ఇది మాకు ఇక్కడ గోడ కట్టడం కానీ టార్గెట్లు పెట్టడం అనేది సరిగ్గా సంస్థాన్ నగర్ గోడక రామాలయం గుడి దగ్గర కూడా మూసేశారు. అలాగే ఎవరైనా దాటా వెళ్ళాలంటే కూడా ప్రాణాలు అత్యతలు పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు గోడ కట్టే చేస్తే ఎలా వెళ్తారు ప్రజలు? ఒక వ్యాన్ రావాలి, ఆ వ్యాన్ ఎక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలి, సగం మధ్యలోనే అయిపోద్ది. ఈ బారికేడ్లు అడ్డం పెట్టి ట్రాఫిక్ ని ఆపేయటం చాలా దారుణం అండి. కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయం కూడా చాలా దారుణం. అంతకుముందు రామాలయం దగ్గర కూడా మూసేశారు. ఈ విధంగా ఉంటే ప్రజలు ఎలా బతకాలి? మేము అసలు ఎలా వెళ్ళాలి? బయటికి వెళ్ళాలి, రావాలి. మా పిల్లలు చదువుకుంటున్నారు, చాలా మంది పనులకు వెళ్తూ ఉంటారు. ఈ రాణిగారి తోట కట్ట కింద తారకరామనగర్, భూపేష్ గుప్తా నగర్లో యాక్సిడెంట్లు చాలా అవుతుంటాయి. ఫైర్ జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఎలా రావాలి? ఫైర్ ఇంజన్లు రావాలన్నా కూడా చాలా కష్టం. ఒక మనిషి చనిపోయినా కూడా మేము ఈ ఊరంతా తిప్పి తీసుకెళ్లాల్సి వస్తుందండి. ఈ ప్రాంతంలో 1,00,000కు పైగా జనాభా ఉంది. నిత్యం 60,000 మంది కృష్ణలంక రాణిగారి తోట నుంచి నేతాజీ బ్రిడ్జి ద్వారా నగరంలోకి వస్తుంటారు. ఇంతకంటే సౌకర్యవంతమైన మరో దారి లేకపోవడం వల్ల ఇదే రహదారిపై స్థానికులు ప్రయాణం సాగిస్తున్నారు. ప్రమాద నివారణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లతో పిల్లలు, పెద్దలకు చుక్కలు కనిపిస్తున్నాయి. బడికి వెళ్లాలంటే రోడ్డుపై వేసిన ఇనుపకంచె ఏర్పాటు అవరోధంగా మారుతోంది. పాదచారులు రోడ్డు దాటాలంటే 2 కిలోమీటర్ల మేర నడవాల్సిందే. పెద్దవాళ్ళు కానీ కాలినడకన వేలాది మంది రోజు మనం బందర్ రోడ్డు వెళ్ళాలి. మాకు కృష్ణలంక ప్రాంతానికి ఎక్కడ బస్సు సౌకర్యం లేదు. బస్సు ప్రయాణం చేయాలంటే మేము బందర్ రోడ్డు వెళ్ళాలి. ఇప్పుడు బస్సు ఎక్కాలని బందర్ రోడ్డు ప్రయాణం చేయడం వాళ్ళు ఇటు 2 కిలోమీటర్లు అటు 2 కిలోమీటర్లు వెళ్ళి ప్రయాణం ఎవరైనా బస్సు ఎక్కుతారా? బస్సు మేము ఇబ్బంది పడుతుంటే డైరెక్ట్ ఉన్న దాన్ని మూసేసి మీరు బస్సు తిరిగి రమ్మని చెప్తున్నారు. అట్లాగే వెహికల్స్ ఎక్కడ తిరిగి రమ్మంటున్నారు. వెహికల్స్ అనే వాళ్ళు అందుబాటులో చూస్తారా, లేక 2-3 కిలోమీటర్ల దూరం చూస్తారా? ప్రజలకు ఇబ్బందిగా మారిన బ్యారికేడ్లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తోంది. పోలీసులతో పాటు స్థానిక నేతలు తమ కష్టాన్ని అర్థం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.